శ్రీ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యన్మ భక్తులారా, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతాన్ని 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని మరి ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం? 144 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 145వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు 146వ భాగం చెప్పుకోవాల్సింది. 142, 143, 144, 145వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం, నమస్కారం చేసుకుందాం. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జయ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. పీత్వపక పదపా పద్భిరాసన్నానాత్మమూర్తయ ప్రాక్షామాస్తపసా శ్రాంతా యథా కామానుసేవయా. మొట్టమొదట కోరికతోటి తపస్సు అనుసరించి కృషించిన వాళ్ళు తమ తపఫలాలైన కోరికలు తీరగానే అవయవ పుష్టి, మానసిక ప్రశాంతి కలిగి సంతోషంగా ఉంటారు. అలానే వేసవి కాలంలో మిగిలిన మూడువారిన వృక్షాలు వర్షాకాలంలో తమ వేళ్ల ద్వారా తనివి తీరా వాన నీళ్లను తాగడంతో మరలా చిగురు తొడగి విరబూసి ఫలసమృద్ధితో దర్శనీయంగా ఉన్నాయి. ఓ మహారాజా, పరీక్షణ్ మహారాజా, సరస్వశాంతరోధశూన్యూషురంగాపి సరస గృహేష్వశాంతకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయ జలోఘైర్నిరభిర్జంత సేతవో వర్షతీశ్వరే పాషండి నామ సద్వాదైర్ వేదమార్గా కలౌ యథా వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యో అధామృతంగన యథా శిశో విస్మృతయ కాలే కాలే ద్విజేరత. ఏవం వరం తద్వరిష్టం తద్వర్షిష్టం పక్వఖర్జూర జంబుమత్ గోగోపాలైర్వృతోరంతుం సబల ప్రావిశద్ధరి ధేనవో మందగావిన్య ఊదో భారేణ భూయసా యయుర్ భగవతాహూత ధృతం ప్రీత్య స్మృతస్థని వనౌకోశ ప్రముదిత వనరాజీర్మధుచ్యుత జలధారా గిరీర్నాదాన్ ఆసన్నాద దృశే గుహా క్వచిద్ వనస్పతి క్రోడే గుహాయాంచాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కందమూల ఫలాసన దజ్జోదనం సమానీతం శిలాయాం శ్రీలాంతకే సంభోజనీయైర్భుజే గోపై సంకర్షణాన్విత శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీరితే క్షణాన్ తృప్తాన్ శాన్ వత్సతరాన్ గాశ్చ శోధో భరాశ్రమాన్. అప్పుడప్పుడు కృష్ణయ్య బలరాముడితోటి గోపాలుడితోటి చేరి నిర్మలమైన మధుర జలాలకు చెరువులో గల చదునైన పెద్ద బండపై కూర్చుని ఇళ్ల నుండి తాము తెచ్చుకున్న పెరుగన్నాన్ని ఇతర కమ్మని పదార్థాల్ని భుజిస్తూ ఉండేవాడు. శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీరితే క్షణాన్ తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ శోధో భరశ్రమ ప్రావృట్ శ్రియంచ తాం వీక్ష సర్వభూతమతావహం భగవాన్ పూజ్యాంచక్రే ఆత్మశక్ష్యుపబృణితాం. అప్పుడు కోడిదేవుడలు అలానే పొదుగుల బరువుతో బడలి ఉన్న ఆవులు, ఆ తర్వాత మిగతా పశువులు, బర్రెలు కాదు, అది ఏమంటారు, వృషభాలు, ఎద్దులు, ఇవన్నీ కూడా గడ్డిని, పచ్చిగడ్డిని మేసి పచ్చిక బయళ్లపై కూర్చొని కళ్ళు మూసుకొని హాయిగా నెమరేస్తున్నాయి. నోట్లో బాగా తింటాయి, చాలాసేపు నెమరేస్తాయి, అందుకోసమే దృఢంగా ఉంటాయి. అర్థమైందా? మనకు వాటికి తేడా అది. మనమేమో నమలకుండా మింగుతాం తొందరగా, అవి బాగా నవ్వులుతాయి, అందులో బలిష్టంగా ఉంటాయి. కడుపు నిండా గడ్డిని వేసి అలా పారవస్యంతో ఉన్నాయి. బాలకృష్ణుడు
వాటి పారవస్యాన్ని చూసి ఎంతో సంతోషపడుతున్నాడు. అంతేకాకుండా వర్ష ఋతువు యొక్క ప్రకృతి సౌందర్యాలకి పులకితుడై ఆనందిస్తూ ఉన్నాడు. ఆ బండపై కూర్చున్న కృష్ణ భగవానుడు ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్సమభవద్భ్యా స్వచ్ఛాం పరుషానిలా. ఆ బృందావనంలో బాలకృష్ణులు అలా వాళ్ళ యొక్క లీలా విహారాలు కొనసాగుతున్నాయి. ఇంతలో శరత్కాలం వచ్చింది. అంతే, ఇందాకటిదంతా ఏంటి మనం చదివిందంతా వర్షాకాలం యొక్క వర్ణన. తర్వాత వాయువులు ప్రశాంతంగా వీస్తూ ఉన్నాయి, జలాలన్నీ నిర్మలంగా ఉన్నాయి. కృష్ణార్పణమస్తు. రేపు కొనసాగిద్దాం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.